సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో చాలామంది ఆశావాహులు ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని. సో వెయిట్ చేసి బతుకమ్మ దసరా పండుగ అప్పుడు మొదలు పెట్టారు, 4 రూపాయలు ఖర్చు పెట్టుడు, చాలా ఆశగా ఎదురు చూసారు. ఆ తర్వాత మళ్ళీ నీరసించిపోయారు, మళ్ళీ జరంత ఖర్చు తక్కువ చేసారు. మళ్ళా ఇక ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా లేదంటే మే దాకా పోతాయా అనే ఒక డైలమాలో ఉండేసరికి చాలామంది అయితే వెయిటింగ్లో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఇది ఒకటి, వచ్చే నెలలోనా లేదా మే తర్వాతనా ఎన్నికలు అనేది ఒక అయితే మళ్ళీ ఉత్కంఠ కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ, సీఎం సమీక్షా సమావేశం తర్వాతనే నిర్ణయం, రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం. సో ఇవాళ నుంచి సరిగ్గా లెక్క పెట్టుకోరి, రేపు లేదా ఎల్లుండి. సో రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం ఉంది, దాంట్లో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సో వచ్చే నెల లేదా మేలు అవుతుందా అని చెప్పేసి ఏదైతే చర్చ జరుగుతుందో, రేపు కానీ ఎల్లుండి కానీ ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది సీఎం అధ్యక్షతన. సో దాంట్లో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన వార్త చూద్దాం మనం. మార్చి 3వ వారం నుంచి 10th పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత వేసవికాలం, మన్ టెండర్లో ఎన్నికల నిర్వహణ కష్టం అని చెప్పేసి కూడా చూడొచ్చు మనం. స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వచ్చే నెల నిర్వహిస్తారా లేదంటే ఎండాకాలం ముగిసే సమయంలో నిర్వహిస్తారా అనే చర్చ గ్రామాల్లో మొదలు రాష్ట్ర స్థాయి వరకు జరుగుతోంది. ఇప్పటికే దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే కొనసాగుతోంది. 7 నెలల క్రితమే ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల పదవి కాలం కూడా పూర్తి కావడంతో ఆ పనులు సైతం స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలోనే ఉన్నాయి. దీనికి తోడు రేపటి నుంచి మున్సిపాలిటీల సైతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్ళనున్నాయి. ఇక్కడ ఈ సర్పంచ్ ఎన్నికలతో పాటు రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల జాబితాలకు రేపటి నుండి మున్సిపాలిటీలు. సో ఇప్పటిదాకా మన ఊర్లలో సర్పంచ్ల పదవకాలం మూసింది, ఎంపీపీ జెడ్పీటీసీల పదవకాలం మూసింది. సో వాళ్ళు ఇవ్వాల్సిన పనులన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్లు పెట్టి నడిపిస్తూ ఉన్నారు ఏడాది కాలం నుంచి. ఇప్పుడు రేపటి నుంచి ఇక మున్సిపాలిటీలలో చాలా వరకు మున్సిపాలిటీలలో కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళ యొక్క పాలక వర్గానికి సంబంధించిన పదవీ కాలం కూడా అయిపోబోతోంది. అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్లను అలాంటి చేయబోతున్నారు. సో మరి మున్సిపల్లకు సపరేట్గా అండ్ సర్పంచ్లకు సపరేట్గా ఈ పంచాయతీ ఎన్నికలకు సపరేట్గా దానికి సంబంధించిన డేటాను అయితే రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన వార్త. దీనికి తోడు రేపటి నుంచి మున్సిపాలిటీల సైతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్ళినాయి. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా నెలకొంది. 2-3 రోజుల్లో క్లారిటీ రాబోతుందట. గతంలో పలుమార్లు లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. కానీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. ఏ చిన్న విషయం సైతం బయటకు రాకుండా, లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టు టాక్. ఫారిన్ టూర్ ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన ఆయన 2-3 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించి క్లారిటీ ఇచ్చే అవకాశం అవుతుంది. ఇక 2-3 రోజుల తర్వాత అంటే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో 1 ఎకరం వరకు అయితే రేపటి నుంచి రైతు భరోసా పడబోతోంది. అటు ఇందిరమ్మ ఇండ్లు, అటు రేషన్ కార్డులు, ఇవన్నీ ప్రక్రియ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి రిపబ్లిక్ డే రోజు అయితే ఫుల్ బిజీనే ఉంటారు. ఆ తర్వాత ఆఫ్టర్ ద రిపబ్లిక్ డే 27th or 28th రోజు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. వచ్చే ముందే పంచాయతీరాజ్ చట్టంలో జరిగినటువంటి సవరణలకు సంబంధించి కింద అనేక మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు నన్ను, అన్న ఈ 3 పిల్లల నిబంధన ఉందా, తీసేసిరా అని చెప్పేసి. సో మన గతంలో ఒక పేపర్ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం మనం చెప్పినాం, ఆ వీడియో ఇంకా ఉంది. సో మళ్ళీ ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా మీకు అప్డేట్ చేస్తా అని చెప్పినా. మళ్ళీ రేపో ఎల్లుండో నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ విషయం రాగానే పంచాయతీరాజ్ చట్టంలో ఏమేమి మార్పులు చేర్పులు జరిగినాయి, 3 పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులా కాదా అనేది మీకు ఫైనల్గా 2 రోజులు 3 రోజుల్లో మీకు కూడా అది కూడా చెప్పేస్తా. సో 2-3 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నదని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో అని అటు అధికారులు ఇటు మంత్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసి ఎన్నికల సంఘానికి సమర్పిస్తే వచ్చే నెలలో కానీ లేదంటే మే చివరన లేదా జూన్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక చూసిరా, వచ్చే నెలలో అవుతుంది, వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో, లేదంటే ఎప్పుడు మే తర్వాత అంటే మేలో, లేదా జూన్ దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయట. సో మరి ఎప్పటిదాకా పోతుందో చూడాలి. అవుతుంది, ఇప్పటికిప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి. ఇది సంక్షేమ పథకాలు అన్ని జనాలకు తీసుకుపోయారు. ఏదో గ్రామ సభల వేడితోటి కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో మరి జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, అవన్నీ లెక్కలు వాళ్ళు చూసుకొని అయితే ఫిబ్రవరిలో పోవచ్చు. ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో 100% వ్యతిరేకత, అసహనం అయితే రాలే. ఎందుకంటే ఇంకా వస్తాయేమో,
ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయనే ఆశాభాగంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నికలకు పోతే ఏమైనా బెటర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తే కనుక ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దానికి పెద్ద సమయం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల సంఘం తయారుగా ఉంది. సో ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. సో ఎన్నికల సంఘం రెడీగా ఉంది. కేవలం రాష్ట్ర సర్కారు దానికి సంబంధించిన ఏమైనా మొత్తం విధి విధానాలు వాళ్ళు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కానీ ఇంకో అంశాలు కానీ ఫైనల్ చేసుకొని ఎన్నికల సంఘం ముందర మేము తయారని చెప్పుడే లేటు. సో పథకాలు కలిసి వస్తాయన్న టాక్ కూడా నడుస్తుందట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఈ నెల 26న ప్రారంభించనున్నారు. వీటి అమలు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించనున్నారు. దీంతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొంటుందనే వాతావరణం అయితే కనబడుతుంది. సో ఇట్లా పథకాలు కలిసి వస్తాయన్న టాక్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన పథకాల వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి పోయినా కూడా గదే ముచ్చట ఉంటుంది. మొత్తంగా వచ్చే నెలలోన మే తర్వాత సర్పంచ్ ఎన్నికలు అనే ఉత్కంఠన అయితే ఇంకా వీడట్లేదు. సో 2-3 రోజులలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలతోటి మళ్ళీ మేము ముందుకంతా అంటిల్ స్టే ట్యూన్. సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్.